అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలుకు మార్గదశ పట్టబోతుంది. ఒంగోలు రూపురేఖలు కూడా మారనున్నాయి. దానికి ప్రధాన కారణం ఇప్పటివరకు కూడా ఎంతో కాలంగా కూడా సమస్యగా ఉన్నటువంటి రహదారుల నిర్మాణం, ట్రాఫిక్ సమస్యలు, గ్రానైట్ పరిశ్రమకు ఎంతో ఆటంకంగా మారినటువంటి ఈ రోడ్డు రవాణా వ్యవస్థను పునరుద్ధరించడం కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అయితే ప్రత్యేక దృష్టి సారించాయి. అందులో భాగంగానే మరొక నేషనల్ హైవేను నిర్మించేదానికోసం ప్రణాళికలు కూడా సిద్ధమై చేస్తున్నారు. అందుకు సంబంధించి ఇప్పటికీ సమీక్షలు, సమావేశాలు కూడా నిర్వహించారు. ఇప్పుడే కేంద్ర మంత్రి గడ్కరీకి కూడా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఒక లెటర్ను కూడా రాయటం, అది ఆమోదం తెలపడం, దానికి సంబంధించిన పనులు కూడా ఇక్కడ చురుగ్గా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే నేషనల్ 16 ఇటువైపు తూర్పు వైపు ఉంటే మరొక నేషనల్ హైవేని ఒంగోలు కూడా పడమర వైపు కూడా ఒక తయారు చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రణాళికలు అయితే సిద్ధం చేశాయి. దీనికి ప్రధాన కారణం ఎందుకంటే ఒంగోలు ట్రాఫిక్ సమస్యలు తీర్చేదానికోసం. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో చేమకుర్తి గెలాక్సీ, అదేవిధంగా మాటూరు, అదేవిధంగా ఇండస్ట్రియల్ ఏరియా నుంచి కూడా అధిక సంఖ్యలో ఇటు మెడ్రాస్, అదేవిధంగా కృష్ణపట్నంకి గ్రానైట్ వెళ్తూ ఉంటుంది. అదేవిధంగా నేషనల్ హైవేను ఆనుకొని అనేక వాహన రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో ఒంగోలుకి ట్రాఫిక్ సమస్యలు అధికమవుతున్న నేపథ్యంలో ఒంగోలు రూపురేఖలు మార్చేదాని కోసం అయితే అధికార నాయకులు ప్రత్యేక దృష్టి సారించారని చెప్పుకోవచ్చు. సుమారు 800 నుంచి 1000 కోట్ల వ్యయంతో ఈ హైవే నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ఒంగోలు స్టార్టింగ్లో ఉన్నటువంటి త్రావుగుంట ప్రాంతం నుంచి ఇటు పెల్లూరు వరకు కూడా సుమారు సంతనూతలపాడు, ఒంగోలు నియోజకవర్గాన్ని రెండింటికి కలుపుతో కూడా ఈ నేషనల్ హైవే ప్రారంభం కానుంది. ఈ నేషనల్ హైవే ప్రారంభమైతే మటుకి ఒంగోలు ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా ఒంగోలు పరిసర ప్రాంతాల్లో కూడా అనేక పరిశ్రమలు స్థాపించడానికి కూడా ఎంతో ఆశాజనకంగా ఉంటుందని చెప్పేసి కూడా కొంతమంది నిపుణులు చెబుతున్న నేపథ్యంలో ఈ రహదారి నిర్మాణం ఒంగోలు రూపురేఖలు మారుస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు అని చెప్పేసి కూడా ఎంతోమంది ఆశాభావం, అదేవిధంగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఒంగోలు నడిబొడ్డులో ఉన్నటువంటి అనేక ట్రాఫిక్ సమస్యలు దూరపరిచేదాని కోసం ఇప్పుడు మనం నించున్నటువంటి ఈ ప్రాంతం మినీ బైపాస్ని పునరుద్ధరిస్తారు. అదేవిధంగా ఒంగోలుకు పశ్చిమ ప్రాంతంలో మరొక హైవే నిర్మాణం చేయడం పట్ల కూడా పూర్తిగా ఈ ట్రాఫిక్ సమస్యలు తీరిపోతాయి. ఎంతో కాలంగా ఒంగోలుకు పట్టి పీడిస్తున్నటువంటి ట్రాఫిక్ భూతాన్ని తరిమి కొట్టేదానికోసం అయితే అధికార నాయకులు ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. ఇప్పటికే ఒంగోలుకి ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. దానికి సంబంధించి భూసేకరణ పనులు, అదేవిధంగా పరిశీలన, అదేవిధంగా ల్యాండ్ పరీక్షలు కూడా పూర్తిగా చేసి ఒంగోలు ఎయిర్పోర్ట్ నిర్మాణం, ఎందుకంటే పరిశ్రమలు, అదేవిధంగా పారిశ్రామిక వ్యక్తులను కూడా ఆహ్వానించేదాని కోసం కూడా చేస్తున్న ఈ ప్రయత్నాలు పూర్తిగా విఫలమైతే మటుకి రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రంలో ప్రకాశం జిల్లా ప్రత్యేకంగా నిలవడంలో ఎటువంటి సందేహం లేదు. దానికోసం ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అధ్యక్షతను కూడా ఈ ముగ్గురు కూడా ఎంతో కృషి చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళగా నారా చంద్రబాబు నాయుడు కూడా సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా కేంద్రం నుంచి కూడా కావాల్సిన నిధులు ఇచ్చేదానికోసం కూడా వారు సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో ఈ పనులు త్వరితగతిన కూడా పట్టాలు ఎక్కుతున్నాయని చెప్పేసి నిపుణులు అయితే చెప్తున్నారు. ఇదే కనుక జరిగితే ఒంగోలు రానున్న రోజుల్లో ఎంతో ఆశాజనకంగా ఉంటుంది. అనేక పరిశ్రమలు స్థాపించడానికి, ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించేదాని కోసం, ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యలు తీరేదాని కోసం పూర్తిగా కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా తెలియవచ్చిన పరిస్థితి. ఇది ప్రస్తుతం ఒంగోలులో ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.